ఇరాన్ అగ్రనేత ముస్తఫా ఖమేనీ బతికున్నారా? ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత టెహ్రాన్ లో అసలేం జరుగుతోంది? ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అత్యంత దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఖమేనీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇరాన్ పాలనను ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా ఖమేనీని కోలుకోలేని దెబ్బతీశాయి. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆయన శరీరం నిండా తీవ్ర గాయాలయ్యాయన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన కాలు, చెయ్యి, ముఖం దారుణంగా దెబ్బతిన్నాయని, కనీసం మాట్లాడలేని స్థితిలో ఆయన ఉన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థల కంటపడకుండా ఒక రహస్య బంకర్లో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ యుగంలో ఉన్న ఇరాన్ పాలన ఇప్పుడు ఉత్తరాల ద్వారా సాగుతోంది. ముస్తఫా గాయాల పాలవడం మొత్తం ఇరాన్ రాజకీయ వ్యవస్థపై, యుద్ధ వ్యూహాలపై, భవిష్యత్తు నిర్ణయాలపై ప్రభావం చూపే అంశంగా మారింది. యుద్ధ సమయంలో నాయకత్వం చాలా కీలకం. కానీ అలాంటి సమయంలో దేశ అత్యున్నత నాయకుడు తీవ్రంగా గాయపడడం ఇప్పుడు ఇరాన్ను వేధిస్తుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ దాడుల్లో ఖమేనీకి శరీరంలోని పలు భాగాల్లో తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన కాలు తీవ్రంగా దెబ్బతిందని, దానికోసం ఇప్పటికే 3 సార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చింది. పరిస్థితి మరింత క్లిష్టమైతే కృత్రిమ కాలు అమర్చే అవకాశాన్ని కూడా వైద్యులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన చేతికి కూడా గాయం కావడంతో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆ గాయం కొంతవరకు మానుతున్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఖమేనీ ముఖంపై అయిన గాయాలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. దాడుల్లో ఆయన ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మాట్లాడడంలో కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ముస్తఫా ఖమేనీ మాట్లాడలేకపోవడం ఆయన నాయకత్వం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసే అవకాశం ఉన్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది అప్పుడే చెప్పలేమని వైద్యులు చెబుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన ఆరోగ్యం కుదరపడినప్పటికీ మానసికంగా మాత్రం ముస్తఫా ఖమేనీ చురుగ్గానే ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ కీలక నిర్ణయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఆయన మాత్రం ప్రజల ముందుకు రావడం లేదు. అంతేకాక వీడియో సందేశాలను కూడా ఇవ్వడం లేదు. ఆయన బలహీనంగా ఉండడంతోనే ప్రస్తుతం బయటకు కనిపించకూడదనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం సమయంలో నాయకుడి బలహీనత బయటపడితే అది శత్రువుకు మరింత బలమిస్తుందని, అందుకే ముస్తఫా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఖమేనీ చుట్టూ భద్రతను ఐఆర్జీసీ కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం ఆయన ఒక రహస్య ప్రదేశంలో ఉన్నారు. అక్కడే ఆయనకు వైద్యుల చికిత్స అందిస్తున్నారు. ఆయన నేరుగా కలిసే అవకాశం కూడా చాలా తక్కువ మందికే ఉంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఆయన స్థానం గుర్తించకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆయనను ప్రత్యక్షంగా కలవడం లేదు. ఇదే సమయంలో ఖమేనీతో కమ్యూనికేషన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా ఆయనతో సంబంధాలు కొనసాగించడానికి పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారు. చేతితో రాసిన ఉత్తరాల ద్వారానే సమాచారాన్ని పంపిస్తున్నారు. ఆ ఉత్తరాలను మోటార్ సైకిళ్ల ద్వారా రహస్య ప్రదేశానికి చేరవేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన సమాధానాలను తిరిగి అదే విధంగా పంపిస్తున్నారు. ఆయన భద్రతకు సంబంధించి ఇలాంటి విధానాలను అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న పెజెష్కియాన్ స్వయంగా వైద్యుడే కావడంతో ఖమేనీ చికిత్సను నేరుగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఒకవైపు రాజకీయ నాయకత్వం, మరోవైపు వైద్య బాధ్యతలను ఒకే వ్యక్తి నిర్వహిస్తున్న అరుదైన పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య మంత్రి సహా ప్రత్యేక వైద్య బృందం ఖమేనీకి నిరంతరం చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇరాన్లో ఎప్పటిలాగే పలు పవర్ సెంటర్లు, కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సైనిక వ్యవస్థ ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా వ్యవస్థే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది భవిష్యత్తులో ఇరాన్ రాజకీయ నిర్మాణాన్ని కూడా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఖమేనీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ
ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ఐఆర్జీసీ ప్రభావం ఎక్కువగా ఉండడం ఇప్పుడు ఇరాన్ రాజకీయాల్లో విభేదాలు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. అయితే ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతైనా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారా, లేక దేశ రాజకీయాల్లో ఐఆర్జీసీ ప్రభావం మరింత బలపడుతుందా అనేది వేచి చూడాలి.